హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెల్లం అలాగే పాకం పెట్టే పని లేకుండా తీపి గవ్వలు పంచదారతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది పాకం పెట్టాలి అని చెప్పేసరికి ఆలోచిస్తూ చేయకుండా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ చేసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా పాలు వేసుకోండి. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పాలు 1-3 పొంగులు వచ్చేదాకా వేడి చేసుకోండి. ఇలాగ 1-3 పొంగులు వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పాలను చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో ఏ కప్పుతో అయితే పాలు పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 2 ఇలాచీలు పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. స్వీట్ రెసిపీస్కి ఉప్పు కొంచెం వేస్తే టేస్ట్ బాగుండిద్ది. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని వేడి నెయ్యి 3-4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. వేడిగా ఉండిద్ది కాబట్టి స్పూన్తోనే కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ చేతితో బాగా కలపండి. ఇలాగ చేతితో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ముద్దలాగా చేయండి. ఇలాగ ముద్దలాగా వస్తే మోయిన్ బాగా ఉన్నట్టు. ముద్ద ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం వేడి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా వచ్చిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకోండి. ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకోవాలి. నాకైతే 1 కప్పు దాకా పాలు వేడి చేశాం కదా, 2-3 టేబుల్ స్పూన్ల పాలు అయితే ఎక్కువ అయ్యింది. ఎక్కువ అయితే అప్పటికప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ చేతికి అంటుకునేటట్టు కొంచెం గోధుమ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా కలుపుకొని పూరీల కంటే కూడా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ చిన్న బాల్స్ అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక జల్లెడ తీసుకోండి. మీకు గవ్వలు చేసేది లేకపోతే ఇలాగ చేసుకోవచ్చు. కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా స్ప్రెడ్ చేయండి. లైట్గా స్ప్రెడ్ చేసుకొని తీసేటప్పుడు ఎడ్జెస్గా అంటే అంచులకి పెట్టి తీసేయండి. మీరు మామూలుగా తీసేస్తే కొంచెం షేప్ అనేవి బాగా రావు. అంచులకి పెట్టి తీయండి. ఇలాగ అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయొద్దు. లైట్గా హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ హీట్ అయిపోతే మనకి కలర్ మారిపోయిద్ది, లోపల ఉడకవు. అందుకని లైట్గా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 5-7 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలాగ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. తీసేసేటప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయి, కాకపోతే తీసిన ఒక 30 సెకండ్స్కి అవి క్రిస్పీగా అయిపోతాయి. అందుకని మెత్తగా ఉన్నాయి కదా అని చెప్పేసి మేము మరీ ఎక్కువగా కాల్చొద్దు. ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ లో టు మీడియం ఫ్లేమ్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి తీపి గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి. అన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. అలాగే తీసేసిన ఒక 30 సెకండ్స్కి 40 సెకండ్స్కి ఇవి క్రిస్పీగా అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పాకం పెట్టే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఒక 2-3 డేస్లో ఖాళీ చేసేస్తావు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.